హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఫైనల్లీ మనకి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టే, సో నేను మీకు నా లాస్ట్ వీడియోలోనే చెప్పాను, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ తర్వాతే వెబ్ ఆప్షన్స్ అని ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. సో అందులో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఇన్ డీటెయిల్డ్గా నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ ఎవరికి అవసరం, ఎవరికి ఇంపార్టెంటో కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీ అందరికీ తెలుసు, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ప్రకారం మనకి తెలంగాణలోని లోకల్ రూల్స్లో కొన్ని స్లైట్ మాడిఫికేషన్స్ అయితే చేశారు. సో దాని ప్రకారం ఏంటి, మామూలు మనకున్న రూల్ ఒకటి సేమ్ ఉంటుంది. అదేంటంటే 9th, 10th, 11th, 12th ఈ 4 క్లాసెస్ తెలంగాణలోనే చదువుకొని ఉంటే సో వాళ్ళు ఎప్పటిలాగానే లోకల్ అయిపోతారు. సో ఇలా కాకుండా ఒకవేళ తెలంగాణలో చదువుకోకుండా సో కొద్దిమంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఐఏఎస్ మనకి, అలాగే ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒకవేళ వేరే స్టేట్స్లో, అదర్ స్టేట్స్లో కనుక వాళ్ళ పోస్టింగ్ ఉండి వాళ్ళ పిల్లలు అదర్ స్టేట్స్లో చదువుకొని ఉంటే, అలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే వాళ్ళ పిల్లలకి కూడా లోకల్ స్టేటస్ ఇస్తాము అని ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కోసం మనకి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఫస్ట్లీ ఎవరెవరి పిల్లలు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్లో చెప్తాను వినండి. సో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వాళ్ళు ఒకవేళ అదర్ స్టేట్స్లో ఉండింటే వాళ్ళ పోస్టింగ్, వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే సో వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ తెలంగాణ కేడర్కి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పిల్లలు, సో ఇది. అలాగే డిఫెన్స్, ఎక్స్ సర్వీస్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ సిబ్బంది పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అయితే ఈ డిఫెన్స్ వీళ్ళ పిల్లలు చెప్పాను కదా, వాళ్ళు హోమ్ టౌన్ అనేది తెలంగాణ అని పెట్టుకొని ఉండాలి. సో వాళ్ళ పిల్లలు. అండ్ అలాగే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్లు, ఏజెన్సీ ఉద్యోగుల పిల్లలు సో ఎవరన్నా ఉంటే సో వాళ్ళ యొక్క పిల్లలు. ఈ 4 కేటగిరీస్ ఎవరైతే ఉంటారో ఒకవేళ అదర్ స్టేట్స్లో చదువుకొని ఉంటే, మీరు ఒకవేళ తెలంగాణలోనే చదువుకొని ఉంటే మీకు ఈ సర్టిఫికేట్ అవసరం లేదు. 9th, 10th, 11th, 12th మీరు తెలంగాణలో చదువుకుంటే, ఒకవేళ మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలైనా కూడా మీరు తెలంగాణలోనే చదువుకొని ఉంటే మీకు ఈ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్తో అవసరం లేదు. ఒకవేళ వేరే స్టేట్స్లో కనుక చదువుకొని ఉంటే, వేరే స్టేట్స్లో కనుక పోస్టింగ్ ఉంటే, మీరు తెలంగాణలో చదువుకోకుండా ఉంటే సో వాళ్ళకి మాత్రమే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. సో ఇలాంటి ఎవరన్నా సో ఎంప్లాయీస్ పిల్లలు ఉంటే అదర్ స్టేట్స్లో కనుక మీరు చదువుకొని ఉంటే సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే, సో మీరు తెలంగాణ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వరంగల్లో ఉంది కదా యూనివర్సిటీ, అక్కడికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి అంటే 9th సెప్టెంబర్ మార్నింగ్ 10 AM నుంచి 11th సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM లోపు మీరు ఆఫ్లైన్లో యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలి. ఏం తీసుకొని వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో కూడా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. సో ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే ఫస్ట్ మీ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మీ పేరెంట్ ఇది ఉంటుంది కదా, సో ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా అదర్ స్టేట్స్లో తెలంగాణ ఉద్యోగులు అయ్యిండి అదర్ స్టేట్స్లో వర్క్ చేస్తుంటే వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్. అలాగే ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే, మీరు తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి కానీ మేనేజ్మెంట్ కోటాకు కానీ ఇప్పుడు సేమ్ టైమే ఇచ్చారు. మీరు అప్లై చేసి ఉండాలి, కౌన్సిలింగ్కి ఆల్రెడీ అప్లై చేసి ఉండాలి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు సో ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలి. సో కౌన్సిలింగ్కి అప్లై చేసినప్పుడు మీకు ఒక ప్రింట్అవుట్ వస్తుంది, ఆ ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకెళ్ళాలి. అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ 9th, 10th, 11th, 12th ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి స్టూడెంట్ది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ కాపీస్ 1 సెట్ తీసుకెళ్ళాలి. సో ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి మీరు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలి. సో కేవలం మనకి డేట్స్ చెప్పాను కదా మీకు, 9th సెప్టెంబర్, 10th సెప్టెంబర్, 11th సెప్టెంబర్ వరకే టైం ఉంది. ఈ 3 డేస్లో వెళ్ళాలి. ఓకే, ఈ 3 డేస్లో మీరు వెళ్తే సో ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే సో మీకు లోకల్ స్టేటస్ అనేది ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను,
ఒకవేళ మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు అయ్యుండి మీరు 9th 10th 11th 12th తెలంగాణలోనే చదువుకొని ఉంటే మీకు అసలు ఈ సర్టిఫికేట్ అవసరం లేదు, మీరు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకే, ఎవరన్నా సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కేటగిరీస్ వాళ్ళ పిల్లలు ఉంటే అదర్ స్టేట్స్లో చదువుకొని ఉంటే మీరు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మీకు లొకాలిటీ ఇస్తారు. ఓకే, అసలు మేము ఎంప్లాయీస్ పిల్లలమే కాదు సార్ అనుకుంటే సో అసలు మీకు ఈ నోటిఫికేషన్తో అవసరమే లేదు. ఓకే, సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే 11th సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. 11th సెప్టెంబర్ తర్వాతనే ఇంకా మనకి మెరిట్ లిస్ట్ కానీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కానీ రావచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే 11th సెప్టెంబర్కి ఇది ఎండ్ అవుతుంది కాబట్టి సో 12th కొంచెం ప్రాసెసింగ్కి టైం తీసుకున్నా కూడా 13th రోజున ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేయచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావచ్చు. సో ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒక 2 days టైం ఇస్తారు. సో తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన రోజే మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. సో మొత్తం ప్రాసెస్ అనేది 11th సెప్టెంబర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మేబీ 13th సెప్టెంబర్ కల్లా మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. మెరిట్ లిస్ట్ వస్తే మనకి తెలంగాణలో కాంపిటీషన్ ఎంత ఉందో సో ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సో ఎవరైతే ఎంప్లాయీస్ అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారో సో వాళ్ళైతే యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళండి, నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఆ తర్వాత మీకు లోకల్ స్టేటస్ ఇస్తారు. సో ఇది ఇప్పుడు మనకి లేటెస్ట్గా నోటిఫికేషన్ వచ్చింది. అండ్ దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి ఒక కొత్త జీవో కూడా రిలీజ్ చేశారు. సో జీవో నెంబర్ 150. సో సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ప్రకారం మనకి ఆ రూల్స్కి అనుగుణంగా ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు కొత్త జీవో వచ్చేసి ఈ జీవో నెంబర్ 150. ఓకేనా, సో ఇది లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఏదైతే కాంపిటెంట్ అథారిటీ కోటా ఉంటుందో సో దానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎవరన్నా మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకుని ఉంటే సో వాళ్ళకు కూడా సేమ్ టైమింగ్లోనే ఇచ్చారు. కాబట్టి మేనేజ్మెంట్ కోటా ఆర్ కాంపిటెంట్ అథారిటీ కోటా 2 కోటాస్కి సో మీరు 9th సెప్టెంబర్ నుంచి 11th సెప్టెంబర్ లోపు వెళ్ళాలి. ఓకే, సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.